నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక పోరాటం ఉధృతమైంది. పంటలు తమ ఆరోగ్యాలను నాశనం చేస్తున్న ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ పిల్లాపాపలతో 4 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. గంటల తరబడి రోడ్డుపైనే వంటావార్పు చేస్తూ ఆందోళన కొనసాగించారు. నచ్చజెప్పేందుకు వచ్చిన ఆర్టీఓ వాహనాన్ని నిర్బంధించిన స్థానికులు వాహనంపై దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలవాసుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం ఉదయం నుంచి పిల్లాపాపలతో 4 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. దిల్వార్పూర్ రహదారిపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. నేతలు అధికారులు రాలేదంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఎంత బాధపడుతుందంటే మీరు రాకొచ్చిందంటే ఏమనుకోవాలా? అక్కడెక్కడో అదెక్కడ మొన్న గొడవ జరిగిన దగ్గరికి వెళ్ళిండు మీరు లగచర్లకు వెళ్ళిండు. వాళ్ళు రైతులు, మేము రైతులం కాదా? మేము మావోయిస్టులమా? మరి పాకిస్తాన్ వాళ్ళమా? మేము కళ్ళకి కనిపిస్తలేమా? ఎవ్వరు కూడా లేరు. అసలు ఇంత మహిళలం రోడ్డెక్కినాం. 12 గంటలు అవుతుంది. పిల్లలు నిడిచిపెట్టేసి ఇంటికాడ వంట చేసే వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఎవ్వరు రావట్లేదు. కలెక్టర్ గారు మరి ఎందుకు రావట్లేదు? నిర్మల్లోనే ఉన్నారు కదా. నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ గుండంపల్లి శివార్లలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా దిల్వార్పూర్ రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 130 రోజులకు పైగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించిన రైతులు కుటుంబాలతో సహా రోడ్డెక్కారు. మంగళవారం ఉదయం రోడ్డుపైకి వచ్చిన రైతులు మధ్యాహ్నం రోడ్డుపైనే వంటవార్పు నిర్వహించి నిరసనను కొనసాగిస్తున్నారు. రైతుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న ఆర్డీఓ రత్నకళ్యాణి రైతుల వద్దకు చేరుకున్నారు. మాట్లాడి వెళ్లిపోతున్న క్రమంలో ఆర్డీఓ వాహనాన్ని అడ్డుకున్న మహిళలు ఆమె వాహనాన్ని చుట్టుముట్టారు. కొంతమంది ఆమె వాహనంపై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. గంటల తరబడి వాహనంలో ఉండడంతో ఆర్డీఓ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆమెకు వైద్యం అందకుండా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాహనం వద్దకు చేరుకున్న పోలీసులు ఆమెను పటిష్ట భద్రత మధ్య బయటకు తీసుకొచ్చారు. వాహనాన్ని స్టార్ట్ చేసి తీసుకువెళ్లారు. రైతుల ఆందోళనలతో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులను దిల్వార్పూర్ చుట్టుపక్కల మోహరించారు. రైతుల రాస్తారోకోతో నిర్మల్ భైన్సా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ మీదుగా నాందేడ్ వెళ్లాల్సిన వాహనాలు సైతం బంద్ అయ్యాయి. రైతుల నుంచి భూమి తీసుకున్నది ఏమని చెప్పిందంటే విత్తనాలు, అంటే సీడ్స్ కంపెనీ కోసం తీసుకున్నారు. ఇక్కడ మేము సీడ్స్ కంపెనీ వేస్తాము, విత్తనాల పరిశ్రమ వేస్తామని చెప్పేసి తీసుకున్నారు. తీరా చూస్తే అన్ని అనుమతులు వచ్చిన తర్వాత మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అది విత్తనాలు పోయి ఇథనాల్ ఫ్యాక్టరీగా తయారైంది. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది అందరికీ తెలుసు. దానివల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో, ఎన్ని నష్టాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రభుత్వం తెలియదా? పొద్దున్న నుంచి ఇక్కడ ఇంతమంది మహిళలు వాళ్ళ పిల్లలని వాళ్ళందరినీ వదిలేసుకొని ఇక్కడ ఎండనక వాననక పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చుంటున్నారు. కానీ ప్రభుత్వం ఏ అధికారి కూడా మా కోసం రావడం లేదు. కలెక్టర్ వచ్చి పరిశ్రమ రద్దు చేస్తామని హామీ ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు స్థానికులు. ఆర్డీఓను బయటకు తీసుకొచ్చే క్రమంలో కొంతమంది పోలీసులు తమపై దాడి చేశారని ఆరోపించారు రైతులు. దాన్ని నిరసిస్తూ దిల్వార్పూర్ మండల బంద్కు పిలుపునిచ్చినట్లుగా స్థానిక రైతులు తెలిపారు. రైతుల పోరాటం ఇక మున్ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.